మట్టి వినాయకులను పూజిస్తే మనకి పర్యావరణానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోనే మనకి పొల్యూషన్ అనేది వస్తుంది. వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అవుతుంది. సో వాటర్ పొల్యూషన్ అనేది మనకి నీళ్ళ పొల్యూషన్ కాకుండా మట్టి అయితే ఈజీగా మనకి వాటర్ లో కలిసిపోద్ది. ఆ తర్వాత ఈ మట్టిని ఏదైతే వాటర్ లో మనం గనక కరిగించేస్తామో ఆ మట్టిని మనం చెట్లకు వేసుకున్నా కూడా చెట్లు మంచిగా పెరుగుతాయి. పర్యావరణం కూడా కాలుష్యం కాకుండా మన పర్యావరణం అనేది బాగుంటది. సో మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసమే పిల్లలకి క్లే గణేష్ అంటే మట్టి గణేష్లనే మనం పెట్టుకోవాలని చెప్పేసి మేము పిల్లలకి ఒక అడ్వైస్ అనేది ఇస్తున్నాం. సో దాని వల్ల పర్యావరణానికి కొంచెం మేలు అవుతుందని చెప్పుకోవచ్చు. అవును, పర్యావరణానికి మేలు అవుతుంది మట్టితో. ఎందుకంటే మట్టి ఈజీగా మనకి వాటర్ లో కరిగిపోయింది. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే అది అసలు మట్టిలో మనకి వాటర్ లో కరగదు, ఎంతసేపటికి అది కరగదు. కాబట్టి దానివల్ల మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హుస్సేన్ సాగర్ లోనే చేసాము, దానివల్ల ఎంత పొల్యూషన్ అనేది వస్తుంది. ఎవ్రీ ఇయర్ దాని గురించి డిస్కషన్స్ కూడా అవుతాయి. సో అందుకని చెప్పేసి పిల్లలకి మనం ఇప్పటి నుండే వాళ్ళకి మట్టి గణేష్లను పెడితే బాగుంటది అని చెప్పేసి చెప్తే వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ అనేది వస్తుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఇంకా పెద్ద వినాయకులను కూడా మట్టివి పెట్టడానికి వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ప్యారెస్ ను వాడకండి అన్న, మట్టి వినాయకుల్ని వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. మట్టి వినాయకుల్ని పూజించండి, ప్లాస్టిక్ ని కొనకండి. అందరూ మట్టి గణేశునే వాడండి, ఈకో ఫ్రెండ్లీ. అది మళ్ళీ పొల్యూట్ కూడా చేస్తుంది. ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ అది వాటర్ ని పొల్యూట్ చేస్తుంది. దాని వల్ల ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. అందుకే అందరూ మట్టి వినాయకునే వాడండి. మట్టి వినాయకులు పెడతాం, ఎందుకంటే పెద్ద వినాయకుల వల్ల నీళ్ళల్లో వేస్తే నీళ్ళన్నిటి కాలుష్యం అయ్యి నీళ్ళన్ని ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి మనం మట్టి వినాయకునే పెట్టేద్దాం అన్న. మట్టి వినాయకులను పూజిస్తే మనకి పర్యావరణానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోనే మనకి పొల్యూషన్ అనేది వస్తుంది. వాటర్ అనేది ఎక్కువగా పొల్యూట్ అవుతుంది. సో వాటర్ పొల్యూషన్ అనేది మనకి నీళ్ళ పొల్యూషన్ కాకుండా మట్టి అయితే ఈజీగా మనకి వాటర్ లో కలిసిపోద్ది. ఆ తర్వాత ఈ మట్టిని ఏదైతే వాటర్ లో మనం గనక కరిగించేస్తామో ఆ మట్టిని మనం చెట్లకు వేసుకున్నా కూడా చెట్లు మంచిగా పెరుగుతాయి. పర్యావరణం కూడా కాలుష్యం కాకుండా మన పర్యావరణం అనేది బాగుంటది. సో మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసమే పిల్లలకి క్లే గణేష్ అంటే మట్టి గణేష్లనే మనం పెట్టుకోవాలని చెప్పేసి మేము పిల్లలకి ఒక అడ్వైస్ అనేది ఇస్తున్నాం. సో దాని వల్ల పర్యావరణానికి కొంచెం మేలు అవుతుందని చెప్పుకోవచ్చు. అవును, పర్యావరణానికి మేలు అవుతుంది మట్టితో. ఎందుకంటే మట్టి ఈజీగా మనకి వాటర్ లో కరిగిపోయింది. అదే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటే అది అసలు మట్టిలో మనకి వాటర్ లో కరగదు, ఎంతసేపటికి అది కరగదు. కాబట్టి దానివల్ల మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హుస్సేన్ సాగర్ లోనే చేసాము, దానివల్ల ఎంత పొల్యూషన్ అనేది వస్తుంది. ఎవ్రీ ఇయర్ దాని గురించి డిస్కషన్స్ కూడా అవుతాయి. సో అందుకని చెప్పేసి పిల్లలకి మనం ఇప్పటి నుండే వాళ్ళకి మట్టి గణేష్లను పెడితే బాగుంటది అని చెప్పేసి చెప్తే వాళ్ళకు కూడా కొంచెం అవేర్నెస్ అనేది వస్తుంది. వాళ్ళు కూడా ఫ్యూచర్ లో ఇంకా పెద్ద వినాయకులను కూడా మట్టివి పెట్టడానికి వాళ్ళకు కూడా తెలుసుకుంటారు. ప్యారెస్ ను వాడకండి అన్న, మట్టి వినాయకుల్ని వాడండి, పర్యావరణాన్ని కాపాడండి. మట్టి వినాయకుల్ని పూజించండి, ప్లాస్టిక్ ని కొనకండి. అందరూ మట్టి గణేశునే వాడండి, ఈకో ఫ్రెండ్లీ. అది మళ్ళీ పొల్యూట్ కూడా చేస్తుంది. ప్లాస్టిక్ ఆఫ్ ప్యారెస్ అది వాటర్ ని పొల్యూట్ చేస్తుంది. దాని వల్ల ఎన్నో జంతువులు చనిపోతున్నాయి. అందుకే అందరూ మట్టి వినాయకునే వాడండి. మట్టి వినాయకులు పెడతాం, ఎందుకంటే పెద్ద వినాయకుల వల్ల నీళ్ళల్లో వేస్తే నీళ్ళన్నిటి కాలుష్యం అయ్యి నీళ్ళన్ని ఖరాబ్ అయిపోతాయి. కాబట్టి మనం మట్టి వినాయకునే పెట్టేద్దాం అన్న. మట్టి వినాయకులు పూజించండి అన్న, పెద్ద వినాయకుల వల్ల నీళ్ళు మొత్తం కాలుష్యం అవుతాయి. థ్యాంక్ యూ.